వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో మరియు చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. సో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లలోనూ మరియు ఇతర జనరల్ పోటీ పరీక్షలలో అడుగుతూ ఉన్నటువంటి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ సంబంధించినటువంటి ప్రాబ్లంను వాటి యొక్క వివరణను మీరు ఇక్కడ తెలుసుకుంటున్నారు. చాలా ఎగ్జామ్లలో వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఇందులో ఈ యొక్క ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ తెలుసుకోండి అని అడుగుతూ ఉంటారు. అలాగే ఆ పెరిమీటర్ యొక్క వివిధ రకాల ప్రశ్నలను ఇండైరెక్ట్లో అడుగుతూ ఉంటారు. ప్రశ్నలను ఏ విధంగా అడుగుతూ ఉంటారు, దానికి సంబంధించిన సూత్రం ప్రకారంగా ఎలా సాల్వ్ చేయాలో మీకు ఇక్కడ వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. ప్రశ్నలను ఏ విధంగా సాల్వ్ చేయాలో తెలుసుకునే ముందు అసలు ఈ యొక్క ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి, దాని యొక్క వివరణ కూడా మీకు వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వివరణ. ఇది అర్థమైతేనే మీకు ఈ యొక్క ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటో కూడా తెలుస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క హైట్, సో ఇక్కడ చూడండి, ఇది మిడిల్ ఈ పోర్షన్ అనేది, ఈ యొక్క హైట్ అనేది ఇక్కడ 90 degrees అనేది ఉంటుంది ఇక్కడ. సో ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి. ఇట్లా దీనికి ఒక పేర్లు ఇస్తున్నాను. ఈ మూడు వైపులా ఒకే కొలతను కలిగి ఉంటాయి. ఈ మూడు వైపులా ఒకే రకమైన కొలతలను కలిగి ఉంటాయి. దీనిని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అని అంటారు. మీకు గుర్తు చేయాలా, ట్రయాంగిల్లో చాలా రకాల ట్రయాంగిల్ ఉన్నాయి, రైట్? వాటి యొక్క పెరిమీటర్, వాటి యొక్క చుట్టుకొలత ఏంటి, వాటి యొక్క ఏరియా ఏంటి, అంటే వైశాల్యం ఎంత అని అడుగుతుంటారు. కానీ ప్రశ్నలలో ఏ ట్రయాంగిల్ గురించి అడిగారు అనేటువంటి అవగాహన మీకు ఖచ్చితంగా ఉండాలి. అసలు ట్రయాంగిల్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఇక్కడ ప్రశ్నలో ఏ ట్రయాంగిల్ గురించి అడిగాడో అనేది తెలియకపోతే మాత్రం మీరు ఆన్సర్ని కరెక్ట్గా సాల్వ్ చేయలేరు, తప్పు ఆన్సర్లు పెట్టేసి వస్తూ ఉంటారు, రైట్? ఎస్పెషల్లీ ఈ వీడియో ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి సంబంధించినటువంటి వీడియో. ఈ విధంగా ఇచ్చేస్తారు. సో ఇట్లా ఈ యొక్క మూడు వైపులు కూడా ఒకే కొలతను కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ 7 centimeters అంటే ఇది కూడా 7 centimeters, ఇది కూడా 7 centimeters. ఇలా ఇవన్నీ కూడా ఒకే రకమైన సెంటీమీటర్స్ను కలిగి ఉంటాయి. ఇటువంటప్పుడు ప్రశ్న ఏ విధంగా ఉంటుందంటే పెరిమీటర్, దీని యొక్క పెరిమీటర్ ఇక్కడ రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. పెరిమీటర్ తెలుగులో అయితే చుట్టుకొలత అని అంటారు, పెరిమీటర్, రైట్? తెలుగులో చుట్టుకొలత నేను ఇక్కడ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. చుట్టుకొలత, రైట్? దీని యొక్క సూత్రం, పెరిమీటర్ లేదా చుట్టుకొలత యొక్క సూత్రం, ఇక్కడ ఉన్నాయి 3 భుజాలు ఉన్నాయి. భుజాలు అంటే 3 sides అన్నట్టు. ఈ 3 sides కూడా ఒకే కొలతను కలిగి ఉంటాయి అని మీకు ఇక్కడ ఇందాకనే వివరించాను. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారు, 3 సైడ్లు ఉన్నాయి కదా, రైట్? ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ, రైట్? ఈ విధంగా రాసుకోవాలి. అయితే ఫైనల్గా ఏమవుతుంది, ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి, 1 2 3 sides, 3 భుజాలు తెలుగులో. కాబట్టి ఇక్కడ 3a ఈ విధంగా రాసుకోవాలి. ఇది దీని యొక్క పెరిమీటర్. ముఖ్యంగా అన్ని రకాల వారికి అర్థమవడం కొరకు, అంటే నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు, మ్యాథ్ లెర్నర్స్, ఎడ్యుకేషన్లో ఎక్కువ గ్యాప్ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నవారు, ఇటువంటి వారందరికీ కూడా అర్థమవడానికి నేను ఏ ఒక్క చిన్న స్టెప్ కూడా వదలకుండా ప్రతి చిన్న విషయాన్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగా పెరిమీటర్ అనేది 3 కొలతలని ఈ విధంగా కలుపుకుంటాము, యాడ్ చేస్తాం, చేయంగా 3a వచ్చింది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుందాము. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి మనం చుట్టుకొలతను తెలుసుకుందాము, అంటే తెలుసుకోవాలి. అంటే అట్ట ఏ ఈజ్ ఈక్వల్ టు లేదా 3 భుజాల యొక్క కొలత 7 centimeters అని ఇచ్చేశారు అనుకుందాం, రైట్? అలా ఇచ్చినప్పుడు దీని యొక్క చుట్టుకొలతను ఏ విధంగా తెలుసుకోవాలి, ఇక్కడ చూడండి. మీకు 2 పద్ధతులు ఉంటాయి. మీకు టైం కనుక ఉంటే ఇలా చేసుకోవచ్చు, అంటే పూర్తిగా మల్టిప్లికేషన్ తెలియని వాళ్ళు, నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు ఈ విధంగా చేసుకోవచ్చు.
7 + 7 + 7 అంటే మొత్తం కూడుకుంటే ఎంత వస్తుంది? 21 21 సెంటీమీటర్స్. లేదు మీకు కనుక మల్టిప్లికేషన్ కనుక తెలిసి ఉంటే, రైట్, గుణకారాలు కన్నా తెలిసి ఉంటే అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ ఈ ప్రకారంగా ఫాలో అవ్వచ్చు ఈ సూత్రాన్ని. అంటే 3 × ఏ వాల్యూ ఎంత ఉంది? 7 సెంటీమీటర్స్. 7ని మీరు ఇలా రాసుకుంటారు. అప్పుడు ఎంత అవుతుంది? 3 7 21 సెంటీమీటర్స్. ఈ విధంగా ఈ యొక్క ఈక్వలేటరల్ ట్రయాంగిల్కి సంబంధించిన చుట్టుకొలతను తెలుసుకోవాలి. మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఏం చేస్తుంటారంటే కొంచెం ఇండైరెక్ట్గా ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ఓకే, సో ఇండైరెక్ట్గా ప్రశ్నలు ఏ విధంగా అడుగుతూ ఉంటారో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఈ సూత్రాన్ని ఇలాగే ఉంచుకోండి. ఓకే, ఈ సూత్రం ఏంటి? 3a, రైట్, ఇలా ఉంచుకోండి. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఏం చేస్తుంటారంటే పెరిమీటర్ వాల్యూ ఇచ్చేస్తారు. పెరిమీటర్ వాల్యూ ఇచ్చేసినప్పుడు 42 అనుకుందాం. 42 అనేది పెరిమీటర్ వాల్యూ. 42 సెంటీమీటర్ అనేది పెరిమీటర్ వాల్యూ. మరి ఇక్కడ భుజము కొలత ఎంత? రైట్, సైడ్ వాల్యూ అడుగుతారు. లేదా భుజమును తెలుసుకోవాలి, లేదా సైడ్ తెలుసుకోవాలి ఎంత, ఇలా ఇచ్చేస్తారు. ఇటువంటి సందర్భాలలో ముఖ్యంగా ఈ యొక్క నాన్ మ్యాథ్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వారు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, చుట్టుకొలత అయితే ఇచ్చాడు, మరి ఈ భుజాన్ని ఎట్లా తెలుసుకోవాలి అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అలాగే ఇందాకే మీకు నేను వివరించిన విధంగా చాలామంది ట్రయాంగిల్ అంటే ఏదో ఒక ట్రయాంగిల్కి సంబంధించినటువంటి సూత్రాన్ని గుర్తుపెట్టుకొని ఉంటారు, ఈజీగా ఉండేది అలాంటిది. కానీ ప్రశ్నలో ఏ ట్రయాంగిల్ గురించి అడిగాడు అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దీంట్లో చాలా ట్రయాంగిల్ ఉన్నాయని చెప్పాను. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను, అందులో చూసి నేర్చుకోవచ్చు. ప్రత్యేకంగా ఏ ట్రయాంగిల్ గురించి అయితే అడిగారో ఆ ట్రయాంగిల్ యొక్క సూత్రాన్ని అనుసరిస్తూ మీరు ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. రైట్, సో ఇక్కడ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ గురించి మనము తెలుసుకుంటున్నాము. ఈ యొక్క ఈక్వలేటరల్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ 42 సెంటీమీటర్ని ఇచ్చేశారు. ఇప్పుడు భుజాన్ని మనం తెలుసుకోవాలి. భుజాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు సింపుల్గా ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ సూత్రము? పెరిమీటర్ చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 3a. 3a అనే సూత్రం మీకు గుర్తు రావాలా, ఈ సూత్రం. సో ఈ సూత్రం ప్రకారంగా, రైట్, ఇక్కడ చూడండి, ఈ సూత్రం ప్రకారంగా ఇక్కడ రాసుకోండి. ఏంటిది? నేను తెలుగులో రాస్తున్నా, షార్ట్ ఫామ్లో రాస్తున్నా. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3a. లేదు ఇలా కూడా మీరు రాసుకోవచ్చు, 3a ఈజ్ ఈక్వల్ టు p అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏ వాల్యూ మనం తెలుసుకోవాలా. ఏ అనేది మనకు తెలుసు, ఏ అనేది భుజము, రైట్. సో ఇక్కడ ఏం చేస్తారు? దీని ప్రకారంగా 3a ఈజ్ ఈక్వల్ టు p వాల్యూ ఎంత? ఆల్రెడీ ఇచ్చారు, 42 సెంటీమీటర్స్. 42 సెంటీమీటర్ ఇలా ఇచ్చేసారు. ఓకే, 42 సెంటీమీటర్ ఇచ్చారు. ఇప్పుడు మనం 3 వాల్యూని తెలుసుకోవాలి. 3 వాల్యూ తెలుసుకోవాలి అంటే ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 ఏం చేస్తుంది? ఏని మల్టిప్లికేషన్ చేస్తుంది, గుణిస్తూ ఉంది. మరి ఈ 3ని ఏ వాల్యూ తెలియాలంటే ఈ 3ని ఈక్వల్ అవతలకి పంపించాలి. ఓకే, ఈక్వల్ అవతలకి పంపించినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్న ఈ 3 అనేది ఈక్వల్ అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది, దేనిని? 42ని భాగిస్తుంది, రైట్. సో అప్పుడు 42/3 ఈక్వల్ యువతల కనుక గుణిస్తూ ఉంటే, మల్టిప్లికేషన్ చేస్తూ ఉంటే ఈక్వల్ అవతలకి వెళ్ళినప్పుడు అది భాగిస్తుంది, రైట్. ఇప్పుడు ఎంత అవుతుంది? క్యాన్సిల్ చేస్తే 3 1 3, అలాగే 3 4 14, రైట్. ఎంత అవుతుంది? 14 సెంటీమీటర్స్. 14 సెంటీమీటర్స్. ఇక్కడ ఏ ఈక్వల్ టు
14 సెంటీమీటర్. సో పెరిమీటర్లో ఒక ఏ తెలిస్తే మిగతావన్నీ ఈ యొక్క ఈక్వలేటరల్, స్పెషల్లీ ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో ఒక సైడ్ తెలిస్తే అన్ని సైడ్లు కూడా అదే కొలతను కలిగి ఉంటాయని అర్థము. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఓకే, ఇందాక ముఖ్యంగా నాన్ మెథడ్ స్టూడెంట్స్ వారికి ఇవి తెలియకపోవచ్చు. అంటే ఏదన్నా ఈక్వల్ యువతల గుణిస్తూ ఉంటే ఈక్వల్ అవతలకి వెళ్తే భాగిస్తుంది, ఈక్వల్ యువతల మైనస్ ఉంటే ఈక్వల్ అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది, రైట్? ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన బేసిక్ వీడియోస్ అన్నీ కూడా మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను. అందులో ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి అందులో మ్యాథ్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే ప్రతి అంశానికి సంబంధించినటువంటి బేసిక్ వివరాలు అన్నీ కూడా ఉన్నాయి. అందులో చూసి మీరు నేర్చుకోవచ్చును. సో నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క ఈక్వలేటరల్ యొక్క వైశాల్యం, ఏరియాని ఏ విధంగా తెలుసుకోవాలో దాని గురించి వివరిస్తాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే, అలాగే ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు కనుక క్లియర్గా అర్థమై ఉంటే కామెంట్స్లో మీరు థ్యాంక్స్ అని తెలియపరచండి. ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్తో మీకోసం మేము మరిన్ని మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ చేసి ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఇది మీ ఛానల్గా భావించి మీరందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. అలాగే కొత్తగా చూస్తున్న వారు ఈ డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే రెగ్యులర్గా మేము వివిధ రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా మీకు వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి గాను, అలాగే ఆయా సబ్జెక్టులలో మీరు నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ వీడియోస్ అన్నీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.